హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన వీడియోలో ప్రతిరోజు మనం ఉపయోగించే వాక్యాలను ఇంగ్లీష్లో ఏమంటారో నేర్చుకుందాం. నా ఛానల్ని మీరు కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మరియు లైక్ చేయండి, షేర్ చేయండి. లెట్స్ గెట్ ఇన్ టు ద టాపిక్. ఫస్ట్ వన్, నువ్వు మాట్లాడిన పిచ్చి మాటల వల్ల ఆమె చాలా బాధపడింది. నువ్వు మాట్లాడిన పిచ్చి మాటల వల్ల ఆమె చాలా బాధపడింది. ఈ సెంటెన్స్ని మనం ఇంగ్లీష్లో షీ వాజ్ వెరీ హర్ట్ బికాస్ ఆఫ్ యువర్ క్రేజీ టాక్. షీ ఈజ్ వెరీ హర్ట్ బికాస్ ఆఫ్ యువర్ క్రేజీ టాక్ అంటే నువ్వు మాట్లాడిన పిచ్చి మాటల వల్ల ఆమె చాలా బాధపడింది. అండ్ నెక్స్ట్ సెంటెన్స్, నేను నీకు ఎన్నిసార్లు చెప్పినా కూడా నీకు ఇంకా అర్థం కావడం లేదు, అందుకే నేను ఇక మీదట ఏమీ చెప్పను. నేను నీకు ఎన్నిసార్లు చెప్పినా కూడా నీకు ఇంకా అర్థం కావడం లేదు, అందుకే నేను ఇక మీదట ఏమీ చెప్పను. ఈ సెంటెన్స్ని మనం ఇంగ్లీష్లో నో మ్యాటర్ హౌ మెనీ టైమ్స్ ఐ టెల్ యూ, యూ స్టిల్ డోంట్ అండర్స్టాండ్, సో I won't tell you anymore. No matter how many times I tell you, you still don't understand. So I won't tell you anymore. అంటే నేను నీకు ఎన్నిసార్లు చెప్పినా కూడా నీకు ఇంకా అర్థం కావడం లేదు, అందుకే నేను ఇక మీదట ఏమీ చెప్పను. అండ్ నెక్స్ట్ సెంటెన్స్, నువ్వు అర్థమయ్యేటట్లు చెప్పు. నువ్వు అర్థమయ్యేటట్లు చెప్పు. ఈ సెంటెన్స్ని మనం ఇంగ్లీష్లో యూ టెల్ మీ ఇన్ ఎ వే దట్ ఐ కెన్ అండర్స్టాండ్. యూ టెల్ మీ ఇన్ ఎ వే దట్ ఐ కెన్ అండర్స్టాండ్ అంటే నువ్వు అర్థమయ్యేటట్లు చెప్పు. అండ్ నెక్స్ట్ సెంటెన్స్, నువ్వు నీకు నచ్చినవన్నీ చెప్తున్నావు, నాకు వాటి గురించి తెలియదు, కాబట్టి నువ్వు నాకు అర్థమయ్యే విధంగా చెప్పు. నువ్వు నీకు నచ్చినవన్నీ చెప్తున్నావు, నాకు వాటి గురించి తెలియదు, కాబట్టి నువ్వు నాకు అర్థమయ్యే విధంగా చెప్పు. ఈ సెంటెన్స్ని మనం ఇంగ్లీష్లో యూ సే వాట్ యు లైక్ బట్ ఐ డోంట్ నో ఆల్ ఆఫ్ దెమ్, సో టెల్ మీ ఇన్ ఎ వే దట్ ఐ కెన్ అండర్స్టాండ్. యూ సే వాట్ యు లైక్ బట్ I don't know all of them, so tell me in a way that I can understand. అంటే నువ్వు నీకు నచ్చినవన్నీ చెప్తున్నావు, నాకు వాటి గురించి తెలియదు, కాబట్టి నువ్వు నాకు అర్థమయ్యే విధంగా చెప్పు. అండ్ నెక్స్ట్ సెంటెన్స్, నేను నీకు ఎంత చెప్పినా సరే నీకు అర్థం కాలేదని నాకు అర్థం అయ్యింది. నేను నీకు ఎంత చెప్పినా సరే నీకు అర్థం కాలేదని నాకు అర్థమయ్యింది. ఈ సెంటెన్స్ని మనం ఇంగ్లీష్లో ఐ అండర్స్టాండ్ దట్ నో మ్యాటర్ హౌ మచ్ ఐ సే యూ స్టిల్ డోంట్ అండర్స్టాండ్. ఐ అండర్స్టాండ్ దట్ నో మ్యాటర్ హౌ మచ్ ఐ సే యూ స్టిల్ డోంట్ అండర్స్టాండ్ అంటే నేను నీకు ఎంత చెప్పినా సరే నీకు అర్థం కాలేదని నాకు అర్థం అయ్యింది. అండ్ నెక్స్ట్ సెంటెన్స్, అర్థం చేసుకోకపోతే నీకే నష్టం. అర్థం చేసుకోకపోతే నీకే నష్టం. ఈ సెంటెన్స్ని మనం ఇంగ్లీష్లో ఇఫ్ యూ డోంట్ అండర్స్టాండ్ యూ విల్ లాస్ యువర్ సెల్ఫ్. ఇఫ్ యూ డోంట్ అండర్స్టాండ్ యూ విల్ లాస్ యువర్ సెల్ఫ్ అంటే అర్థం చేసుకోకపోతే నీకే నష్టం. అండ్ నెక్స్ట్ సెంటెన్స్, నేను చెప్పింది అంతా నీ మంచి కోసమే చెప్పాను, నువ్వు వినాలనుకుంటే విను, లేకపోతే లేదు. నేను చెప్పింది అంతా నీ మంచి కోసమే చెప్పాను, నువ్వు వినాలనుకుంటే విను, లేకపోతే లేదు. ఈ సెంటెన్స్ని మనం ఇంగ్లీష్లో ఐ హ్యావ్ సెడ్ ఎవ్రీథింగ్ ఫర్ యువర్ గుడ్. ఇఫ్ యూ వాంట్ టు లిసన్ లిసన్, అదర్వైజ్ నో. I have said everything for your good. If you want to listen, listen. Otherwise, no. అంటే
నేను చెప్పింది అంతా నీ మంచి కోసమే చెప్పాను. నువ్వు వినాలనుకుంటే విను, లేకపోతే లేదు. అండ్ నెక్స్ట్ సెంటెన్స్, నేను చెప్పేదానిని కాస్తైనా అర్థం చేసుకోవడానికి ప్రయత్నించు. నేను చెప్పేదానిని కాస్తైనా అర్థం చేసుకోవడానికి ప్రయత్నించు. ఈ సెంటెన్స్ని మనం ఇంగ్లీష్లో ట్రై టు అండర్స్టాండ్ అట్లీస్ట్ ఎ లిటిల్ ఆఫ్ వాట్ ఐ యామ్ సేయింగ్. ట్రై టు అండర్స్టాండ్ అట్లీస్ట్ ఎ లిటిల్ ఆఫ్ వాట్ ఐ యామ్ సేయింగ్ అంటే నేను చెప్పేదానిని కాస్తైనా అర్థం చేసుకోవడానికి ప్రయత్నించు. అండ్ నెక్స్ట్ సెంటెన్స్, నీకు అర్థం అయ్యే వరకు చెప్తాను. నీకు అర్థం అయ్యే వరకు చెప్తాను. ఈ సెంటెన్స్ని మనం ఇంగ్లీష్లో ఐ విల్ టెల్ యూ అంటిల్ యూ అండర్స్టాండ్. ఐ విల్ టెల్ యూ అంటిల్ యూ అండర్స్టాండ్ అంటే నీకు అర్థమయ్యేంత వరకు చెప్తాను. అండ్ నెక్స్ట్ సెంటెన్స్, నువ్వు బాధపడకు, నీకు అర్థం అవ్వడానికి ఎంత టైం పట్టినా సరే నేను నీకు చెప్తాను. నువ్వు బాధపడకు, నీకు అర్థం అవ్వడానికి ఎంత టైం పట్టినా సరే నేను నీకు చెప్తాను. ఈ సెంటెన్స్ని మనం ఇంగ్లీష్లో డోంట్ వరీ, ఐ విల్ టెల్ యూ no matter how long it takes until you understand. Don't worry, I will tell you no matter how long it takes until you understand అంటే నువ్వు బాధపడకు, నీకు అర్థం అవ్వడానికి ఎంత టైం పట్టినా సరే నేను నీకు చెప్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. For more videos, please subscribe my channel.